నమస్తే అండి. నా పేరు కిరణ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా అండి, తెలంగాణ స్టేట్. నేను మా వ్యవసాయ క్షేత్రంలో 14 సంవత్సరాల క్రితము రుద్రాక్ష చెట్టు పెట్టడం జరిగిందండి. ఇది 14 సంవత్సరాల చెట్టు అండి. ఇది ఎప్పుడు కూడా పంచముఖి రుద్రాక్ష అనేది ఎక్కువ వస్తుంది. ఒకసారి దీనికి ఏకముఖి రుద్రాక్ష కూడా వచ్చిందండి. మా దగ్గర మాత్రం సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు క్రాప్ వస్తుందండి రుద్రాక్షలు. మా దగ్గర వచ్చిన రుద్రాక్షలు అన్నీ కూడా నేను మా దగ్గర ఉన్న శివాలయంకు పంపిస్తాను. ఈ రుద్రాక్షలతోటే ఆ శివుడికి అభిషేకం జరిపించడం, మా దగ్గర నుంచి వెళ్ళడం అనేది నిజంగా మా అదృష్టము. మేము ఎప్పుడు కూడా అమ్మలేదు, అందరికీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఇక్కడ చూడండి, దీనికి ఉన్న ఎన్ని ముఖాలు ఉన్నాయి? 1 2 3 4 5. ఇది 5 ముఖాల రుద్రాక్ష. దీనికి ఎన్ని ఉన్నాయి? దీనికి 1 2 3 4 ముఖాలు ఉన్నాయి. దీనికి ఇప్పుడు ఒకటే చెట్టుకి 5 ముఖాలు ఉన్నాయి, 4 ముఖాలు ఉన్నాయి. చాలా మందికి అపోహ ఏంటంటే పంచముఖ రుద్రాక్ష కాసే చెట్టు వేరే ఉంటుంది, 4 ముఖాలు కాసేది వేరే ఉంటుంది, ఏకముఖిది వేరే ఉంటుంది. అట్లా ఏముండదండి. రుద్రాక్ష యొక్క గొప్పతనం ఏంటంటే అండి, మన శరీరంలో ఉన్నటువంటి పాజిటివిటీని పెంచుతుంది. ఒక్కసారి కాస్తాయండి, ఒక చెట్టుకు 500 రావచ్చు, ఒక్కొక్కసారి 1000 కూడా రావచ్చు. వాతావరణం అనుకూలంగా ఉండి, అంటే ఎక్కువ మంచు పడితే పూత అనేది రాలిపోతుందండి. స్టార్టింగ్లో విపరీతంగా వస్తుంది పూత. మాకు ఎప్పుడైనా ఇక్కడ మంచం ఉంది, ఎప్పుడైనా ఉంది అంటే నిద్ర వచ్చిందన్నా కానీ మేము వచ్చి రుద్రాక్ష చెట్టు కిందనే వండుకుంటాం. ఆ గాలి, ఆ వాతావరణం, దాని నీడ అన్ని పవిత్రమే.